బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పాలిటిక్స్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నేత కొండా మురళి భేటీ అయ్యారు. ప్రజాభవన్లో జరిగిన ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీలో తాజా పరిణామాల నేపథ్యంలో ముఖ్య నేతలు ఒకే చోట సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది. ఈ భేటీలో ఏ అంశాలపై చర్చించారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ లో తాజా పరిణామాల నేపథ్యంలో కొండా మురళి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను వేరే పని మీద కలవడానికి వచ్చానని, తన కూతురు సుస్మిత వ్యాఖ్యలపై భట్టితో ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. సుస్మిత తనకు నచ్చినట్లు స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉందన్నారు. మంత్రి కొండా సురేఖ అందుబాటులో లేరన్న ప్రచారం అవాస్తవమని పేర్కొన్నారు. సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమన్న కొండా మురళి, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలంటే తనకు ఎంతో గౌరవమని, తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, కొద్దిసేపటిమే ప్రజాభవన్ లో అటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కొండా మురళితో పాటు రాజగోపాల్ రెడ్డి భేటీ కావడం ప్రస్తుతము రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కొండా సురేఖ వివాదం ఒకవైపు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కొండా మురళి ఏకంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని తీసుకువెళ్లి ఒక రాయబారంగా తీసుకువెళ్లి ఇప్పుడు కలవడం ప్రస్తుతం అయితే రాజకీయంగా అయితే ఒక చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే కొండా సురేఖ మంత్రి పదవి తొలగిస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతుంటే, మరోవైపు ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ఏఐసిసికి ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. మరోవైపు ఎమ్మెల్యేలు దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే ముక్కుమ్మడిగా కొండా సురేఖని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలంటూ కూడా ముక్కుమ్మడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని తీసుకెళ్లి మల్లు భట్టి విక్రమార్కతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో భేటీ కావడం తీవ్ర ప్రాధాన్యత అయితే సంతరించుకుందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే కొండా మురళి భేటీ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అంటే తనకు అపారమైనటువంటి గౌరవం ఉంది, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా, తన కూతురు చేసిన వ్యాఖ్యలు తమ వ్యక్తిగతం, తనకు 38 ఏళ్ళు ఉన్నాయి, 15 ఏళ్ల వరల్డ్ ఛాంపియన్ కొడుకున్నాడు, కానీ ఆమె వ్యక్తిగత మాటలకి తమకు సంబంధం లేదు అనేటువంటి వ్యాఖ్యలు కొండా మురళి చేశాడు. మరోవైపు ఆమె చేసిన వ్యాఖ్యలకు తన కుటుంబంకి కేవలం తన కూతురుగా ఒకనొక కూతురుగా మాత్రమే తనకు ఇష్టం, కానీ ఆమె చేసిన వ్యాఖ్యలు తమకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా కొండా మురళి చాలా స్పష్టంగా కోర్టు మాట్లాడడం జరిగింది. మరోవైపు కొండా సురేఖ అందుబాటులో లేదని అనడం కరెక్ట్ కాదు. ఆమె 2 రోజుల నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటనలో ఉంది, వన మహోత్సవంలో ఉంది, మీరు అందరూ కూడా చూస్తున్నారు, మీడియాలో కూడా చూస్తున్నారు, కానీ ఆమె అందుబాటులో లేదని చెప్పడం అవాస్తవం. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కవిత పార్టీ బయటకు వచ్చింది కాబట్టి ఆమె ఇష్యూలో ఎందుకు మీరు ప్రశ్నించలేదు, ఈ ఇష్యూని ఎందుకు రద్దంతం చేస్తున్నట్టు అభిప్రాయాన్ని కూడా కొండా మురళి వ్యక్తం చేయడం జరిగింది. ప్రస్తుతం కొండా మురళి ఈ ఇష్యూపై మాత్రం మాట్లాడలేదు. కేవలం తనకు సంబంధించిన బిల్స్ విషయంలో మంత్రి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కలవడానికి వచ్చాం, సుస్మిత సంబంధించిన వ్యాఖ్యలు ఎక్కడ కూడా మాట్లాడలేదనే వ్యాఖ్యలు అటు కొండా మురళి చేశారు. మొత్తం మీద ఏది ఏమైనప్పుడు కూడా ఒక రాయబారంగా రాజగోపాల్ రెడ్డి రాయబారంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఏఐసిసి నిర్ణయం తీసుకునే ముందు ఇప్పుడు భేటీ కావడం రాజకీయాల్లో మాత్రం తీవ్ర చర్చ కూడా కొనసాగుతుంది. ఎందుకు భేటీ కావడం వస్తుంది, ఈ విషయంపై సుస్మిత విషయంపై కొండా సురేఖ సంబంధించిన విషయంపై ఏమన్నా మాట్లాడారా, మరి మాట్లాడితే ఎందుకు కొండా మురళి బహిర్గతం చేయలేదు అనే చర్చ కూడా జోరుగా రాజకీయాల్లో కొనసాగుతుంది. కాబట్టి ఈ విషయంపై మరి ఉప ముఖ్యమంత్రి కేసీ వేణుగోపాల్ తో కావచ్చు, ఢిల్లీ అధిష్టానంలో పెద్దలతో ఏమైనా సంప్రదింపులు జరిపారా, ఏమైనా మాట్లాడారా అన్న విషయాలపై కూడా ఒక తీవ్ర హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇప్పటికే అటు రాజగోపాల్ రెడ్డి సంబంధించిన వివాదం కూడా కొనసాగుతుంది, మరోవైపు చెన్నారెడ్డి వివాదం కొనసాగుతుంది. కాబట్టి ఇప్పుడు బీసీ మహిళా మంత్రిని తీసివేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కొండా మురళి డిప్యూటీ సీఎం తో భేటీ కావడం కొంత రాజకీయంగా అయితే కొంత దుమారం అయితే రేపుతుంది. మరి చూడాలి, ఏఐసిసి మరి 1-2-3 రోజుల్లోనే చర్యలు తీసుకుంటున్నట్టు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని
హైదరాబాద్ కు వచ్చారు. ఇటీవల కాలంలో కమిషనర్ కమిటీ అనేది ఒకటి చూసుకుంటుంది. ఖచ్చితంగా కొండ ఎవరైనా పార్టీ లైన్ దాటితే మాత్రం అదంతా కూడా పార్టీ వ్యవహారం కాబట్టి పార్టీ క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది, ఏసీసీ చూసుకుంటుంది అంటూ కూడా ఇటీవల కాలంలో జరిగినటువంటి మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వీరు భేటీ కావడంతో ఉప ముఖ్యమంత్రి ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, ఏ విధంగా ఢిల్లీలో ఉన్నటువంటి అధిష్టానంతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో బీసీలకు పెద్దపీట వేస్తున్నారని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు కొండ సురేఖని తప్పిస్తే బీసీ మహిళ నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది బీసీల నుంచి. కాబట్టి ఆ విషయంపై కూడా మరి అధిష్టానంతో మరి మాట్లాడే అవకాశం ఉంటుందా అనేది కూడా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక హాట్ టాపిక్ గా మారిన పరిస్థితుల్లో కనబడుతుంది. మౌనిక, సునీల్ అయితే కొండా సురేఖ కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నప్పటికీ వారిద్దరైతే అసంతృప్తిగానే ఉన్నారు. బయటకు వచ్చి వాళ్ళు చాలా సార్లు కూడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు భట్టి విక్రమార్కతో ఇక్కడ భేటీ అయింది కూడా ఇటు రాజగోపాల్ రెడ్డి మరియు కొండా మురళి. సో ఇప్పుడు కొండా మురళి చెప్తున్నట్టు మాకు గాంధీ కుటుంబం పైన గౌరవం ఉంది, పార్టీలోనే కొనసాగుతామని అంటున్నారు. నిజంగా ఇప్పుడు ఈ భేటీలో వీళ్ళ గురించి అసలు ఇట్లాంటి చర్చ జరగలేదంటారా? దీంట్లో వాస్తవం ఎంత? అలాగే కొండా సురేఖ పైన వేటు తప్పదు అనే ప్రచారంలో కూడా వాస్తవం ఎంత? ప్రస్తుతం అయితే క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే నివేదిక సమర్పించింది. వారిపై చర్యలు తీసుకోవాలి. అటు చెన్నారెడ్డి విషయంలో కావచ్చు, కొండా సురేఖ విషయంలో కావచ్చు, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. వారు మాట్లాడింది కరెక్ట్ కాదంటూ కూడా ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ఏఐసిసికి నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ భేటీ రాయబారంతో అటు రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో జరిగినటువంటి భేటీలో ఇప్పుడు ఎలా నిర్ణయం తీసుకుంటారనేది కూడా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇప్పటికే రాయబారిగా రాజగోపాల్ రెడ్డి వెళ్ళాడు, కలిశాడు. మరి వచ్చినప్పుడు కూడా కొండా సురేఖకు సంబంధించిన వివాదం బయటికి రాలేదంటే, అసలు చర్చించలేదంటే కూడా కొంత విడ్డూరంగా అనిపించవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర దుమారం రేపుతుంది ఈ విషయంపై. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పిస్తారంటూ కూడా వైపు చర్చ జరుగుతుంది. ఈ చర్చ జరుగుతున్న సమయంలో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రితో భేటీ కావడం ఒక రాజకీయ వర్గాల్లో కూడా ఒక తీవ్ర చర్చ కూడా దారితీసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడు ఏఐసిసి తీసుకున్న నిర్ణయం ముందు వీరి భేటీ కావడం, మరి నిజంగానే అటు ఉప ముఖ్యమంత్రి ఏమైనా హామీ ఇచ్చాడా, ఏఐసిసి ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసిసి నేతలతో ఏమైనా మాట్లాడారా, ఏమైనా సంప్రదింపులు జరిపారా అనేది కూడా తేలాదే ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి కూడా కొంత వ్యతిరేకత ఉంది. చాలా సార్లు అనేక సార్లు మాట్లాడారు, అయినప్పుడు కూడా ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. మరోవైపు చెన్నారెడ్డి మాట్లాడారు, గతంలో కూడా మందుల సామాన్లు మాట్లాడారు, అనేక మంది మాట్లాడిన తీరు కూడా మనం గతంలో చూస్తాం. కానీ కొండా సురేఖ మాట్లాడకుండా కేవలం తన కూతురు మాట్లాడిన మాటలని వ్యక్తిగతంగా తమకు రుద్దే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా ఇటీవల కాలంలో కొండా సురేఖ రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. కమిషనర్ కమిటీ ఇచ్చినటువంటి నోట్స్ లను బేషరతుగా ఉపసంహరించుకోవాలంటూ కూడా మరోవైపు ఆ లేఖలో రిప్లై లేఖలో కోరిన నేపథ్యంలో ఇప్పుడు ఈ ఏఐసిసితో మరి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఏమైనా మాట్లాడారా, రాజగోపాల్ రెడ్డి ఏమన్నా రాయబారం నడిపి సముదాయించే ప్రయత్నం ఏమైనా చేశారా, ఇవన్నీ అంశాలు కూడా హాట్ టాపిక్ రాజకీయాల్లో మాత్రం ఒక హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి. ఖచ్చితంగా ఈ రోజు జరిగినటువంటి భేటీ ఖచ్చితంగా కొండా సురేఖ ఇష్యూ పైనే మాట్లాడి ఉంటారు. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో కూడా తీవ్ర హాట్ టాపిక్ గా మారి, ఎందుకంటే కొండా సురేఖని మంత్రి పదవి నుంచి తప్పిస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు వీరు భేటీ కావడం ఒక తీవ్ర చర్చ కూడా దారితీస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మరి ఈ చర్చలో ఎలా సఫలమవుతాయా లేదా, మరి ఏ విధంగా ఇప్పటివరకైతే రాజగోపాల్ రెడ్డి ఇంకా బయటకు రాలేదు, కేవలం కొండా మురళి మాత్రమే బయటకు వచ్చారు. అయితే రాజగోపాల్ రెడ్డితో పాటు శ్రీధర్ బాబు కూడా కొద్దిసేపు ప్రజాభవన్ లోపలికి వెళ్ళారు. కాబట్టి ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కట్టుబడాల్సిందే అంటూ కూడా గతంలో ముఖ్యమంత్రి చెప్పారు, గతంలో బట్టి కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు అధిష్టానం తీసుకునే నిర్ణయానికి ఏ రకంగా రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే ఇప్పటికే కొండా మురళి చాలా స్పష్టంగా చెప్పారు, సోనియా గాంధీ అన్న, రాహుల్ గాంధీ అన్న, ప్రియాంక గాంధీ అన్న తనకు అపారమైన గౌరవం ఉంది, ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా అంటూ కూడా బయటకు వచ్చినప్పుడు మాట్లాడినట్టు కొండా మురళి ఇప్పుడు వేటు వేస్తే ఒకవేళ ఎలా వీరి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనేది కూడా రాజకీయంగా అయితే ఒక తీవ్ర చర్చ కూడా దారితీత కనబడుతుంది. మౌనిక, సునీల్ అయితే తన శాఖలో వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారంటూ కొండా సురేఖ రేవంత్ రెడ్డికి చాలాసార్లు కంప్లైంట్స్ చేసింది. అయినప్పటికీ కూడా ఆమెకి తగ్గట్టుగా ఇక్కడ ఇట్లాంటి సొల్యూషన్ అయితే రాలేదు. సో ఇక్కడ సిచ్యువేషన్ చూస్తున్నట్లయితే కొండా సురేఖని సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా టార్గెట్ చేస్తారంటారా? ప్రస్తుతం చర్చ గతంలో మీరు అన్నట్టు కొండా సురేఖ మంత్రిగా ఉన్నటువంటి దేవాదాయ శాఖలో వేరే ఎమ్మెల్యే వచ్చి ఆమె సంబంధించిన అధికారులతో రివ్యూ చేయడం పట్ల కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో కూడా మీడియాతో మాట్లాడింది. ఆ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పెత్తనం చెలాయిస్తున్నారు. తన శాఖలు కావచ్చు, తన నియోజకవర్గంలో అతను పెత్తనం చేస్తున్నాడు, తనని ఇన్వాల్వ్మెంట్ చేయడం లేదంటూ కూడా గతంలో అనేక సార్లు కొండా సురేఖ నేరుగా ముఖ్యమంత్రి వద్దకి ఫిర్యాదు చేయడం జరిగింది. అయినప్పుడు కూడా ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోలేదు.
తమ పని తాను చేసుకుంటూ పోతుంది. ఇటీవల కాలంలో ఇంత రాజకీయ దుమారం తనపై వస్తున్నప్పుడు కూడా నిన్న మనం చూడొచ్చు, 2 రోజుల క్రితం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వన మహోత్సవంలో 2 రోజుల పాటు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆమె పని ఆమె చేసుకుంటూ వెళ్ళిపోతున్న దృశ్యాలు కూడా మనసు ఇటీవల కాలంలోనే రివ్యూ కూడా అధికారులతో నిర్వహించింది. అయినప్పుడు కూడా ఈ వివాదంపై మరి ఏ విధంగా అధిష్టానం రెస్పాండ్ అవుతుంది? ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదిక కావచ్చు, ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి ముక్కుమ్మడిగా ఆమెను సస్పెండ్ చేయాలని కోరిన నేపథ్యంలో కావచ్చు, వీరి వెనుక ఎవరుండి నడిపిస్తున్నారు, ఆ విషయాలు మొత్తం కూడా నిగ్గు తేల్చాలంటూ కూడా ఇప్పటికే కొండా సురేఖ టీపీసీకి రాసింది లేక, కమిషనర్ కమిటీకి లేఖ రాసింది, ఏసీసీ కూడా లేఖ రాసింది. తనను కావాలని ఈ విషయంలో బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. తన సొంత పార్టీ నేతలు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, సొంత పార్టీ మంత్రులు తమకు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, తమపై ఈ విధంగా మాట్లాడే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ కూడా కొండా సురేఖ అనేక సార్లు విజ్ఞప్తి చేసింది, లెటర్ కూడా రాసింది. కాబట్టి ఈ విషయంలో కొండా సురేఖనే టార్గెట్ చేశారనేటువంటి అభిప్రాయం కూడా ఖచ్చితంగా తమ సన్నిహితులు కూడా చెప్తారు. కావాలనే ఒక బీసీ మహిళా మంత్రిని టార్గెట్ చేసి తనని మంత్రి పదవి నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతుంది. దీని అంతటి వెనుక ఎవరో పెద్ద హస్తాలే ఉంటున్నాయి. అది ముఖ్యమంత్రి, మరి ఉప ముఖ్యమంత్రి, మరి మంత్రుల, ఇంకెవరైనా ఉన్నారా అన్న చర్చ కూడా జోరుగా కొనసాగుతుంది. కాబట్టి ఈ విషయంలో మరి పార్టీ కావచ్చు, అధిష్టానం కావచ్చు, ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది అనేది మాత్రం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కూడా తీవ్ర హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. మౌనిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ.